శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 16 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం 1:16 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా అనురాధ నక్షత్రం ఉంది. బుధవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనులు ప్రయాణాల్లో అన్ని రకాలుగా లాభాలే చేకూరుతాయి, సౌఖ్యాలు కలుగుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ధనలాభం కలుగుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మీనంలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం పొందటంతో పాటుగా ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ నక్షత్రం ఉంది. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి అనురాధ నక్షత్రం మంచిది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, ముఖ్యమైన చర్చలు చేయడానికి అనురాధం మంచిది. అంటే ఎవరైనా స్థలాలు కానీ, పొలాలు కానీ, ప్రాపర్టీస్ ఏవైనా కొనుక్కోవటానికి లేదా అమ్మటానికి చేసే కీలకమైన చర్చలకు, ముఖ్యమైన నిర్ణయాలకు అనురాధ నక్షత్రం చాలా మంచిది. అదేవిధంగా సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది. అలాగే వ్యవసాయ సంబంధ పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం చాలా మంచిది. అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి, ఎవరికైనా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా జీవిత భాగస్వామితో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవటం మేషరాశి వాళ్ళకు మంచిది. అలాగే ధనలాభం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం బ్రహ్మాండంగా వృద్ధి చెందుతుంది. వ్యాపార రంగం కాకుండా ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి సామాన్య ధన ప్రాప్తి యోగం ఉంది. అంటే అత్యుత్తమంగా ధనలాభం లేదు, అలాగని ధన నష్టము లేదు. సామాన్యంగా మిగిలిన రంగాల్లో ధనలాభం ఉంటుంది. వ్యాపార రంగం వాళ్ళకి మాత్రం తిరుగులేని విధంగా ధనలాభం ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంటుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, ఉద్యోగ రంగమైనా, వ్యాపార రంగమైనా మిథున రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభమే కనిపిస్తోంది. అలాగే ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే జాబ్లో ఉన్నవాళ్ళు మంచి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి కర్కాటక రాశి వాళ్ళు అప్పులు తీర్చేయగలుగుతారు. అలాగే భూములు, గృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాల పరంగా కూడా కర్కాటక రాశి వాళ్ళకు అనుకూలత ఉంది. భూమికి, గృహానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వాక్కు కఠినత్వం ఉంటుంది. అంటే మాట దూకుడుతనం, మాట దురుసుగా వస్తూ ఉంటుంది. దానివల్ల సింహరాశి వాళ్ళతో కలిసి పనిచేసే వాళ్ళతో విభేదాలు వస్తాయి, లేదా సింహరాశి కింద పనిచేసే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దూకుడుతనం తగ్గించుకోవాలి. మాట దురుసుతనం తగ్గించుకుంటే ఈరోజు సింహరాశి వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంది, బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
ఆదాయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మానసికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కన్యారాశి వాళ్ళు చాలా సులభంగా పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే భూములు, గృహాలు కొనటానికి, అమ్మటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా తులారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి ధన ఆదాయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు రకరకాల మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ప్రధానంగా ధనలాభం ఉంది. ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు కొద్దిగా డబ్బు కోసం ప్రయత్నిస్తే విశేషంగా డబ్బు కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సామాన్య రంగ అంటే మామూలుగా ఇతర రంగాలు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, విద్యా రంగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి మాత్రం ధనుస్సు రాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ధనలాభం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు జాయింట్ వ్యవహారాలు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఎవరైనా మకర రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో వచ్చిన సమస్యలకి ఈరోజు అద్భుతమైన పరిష్కార మార్గాలు దొరుకుతాయి. దానివల్ల సమస్యల నుంచి బయటపడతారు. మళ్ళీ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది కొనసాగించగలుగుతారు. అలాగే మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో తిరుగులేని లాభాలు పొందే సూచనలు కూడా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రమ, పని ఒత్తిడి అవి ఉన్నప్పటికీ ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వాళ్ళకి స్థానచలనం కనిపిస్తుంది. అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలకు ఈరోజు బలం చాలా బాగుంది. అంటే ఎవరైనా ఊరు మారాలనుకుంటే కుంభరాశి వాళ్ళు ఈరోజు ఊరు మారండి. సక్సెస్ కోసం వేరే ప్లేస్కి వెళ్ళాలనుకునే కుంభరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన రోజు. అదేవిధంగా కుంభరాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్య వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సమయానికి ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలాంటివి చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. ప్రతి పనిలో కూడా శాంతి, సౌఖ్యము లభించే సూచనలు మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఓం గం మరకత గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళితే వృత్తిపరంగా అద్భుత విజయాలు కలుగుతాయి. ఓం గం మరకత గణపతయే నమః ఈ ఒక్క మంత్రంతో వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. 21 సార్లు చదువుకుని వెళితే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు మంచి విజయాలు నమోదు చేయగలుగుతారు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో అగ్రికల్చర్కి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్స్ ప్రారంభించడానికి కూడా బుధహోర చాలా మంచిది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి బుధహోర మంచిది. జ్యోతిష విద్యలు, అదేవిధంగా గణిత విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా బుధహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే రాయబారాలు నడపటానికి, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు ఉన్నప్పుడు ఆ గొడవలు సెటిల్ చేయడానికి రాయబారాలు నడపడానికి కూడా బుధహోర చాలా మంచిది. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం, ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.